మా జిల్లాలో తాడేపల్లిగూడెం దగ్గర కుంచెన్నపల్లి అనే ఒక గ్రామంలో కలవరి టెంపుల్ ఫాదర్ సతీష్ కుమార్ అద్భుతమైన అతిపెద్ద మందిరము, ఆదివారపు ఆరాధనలు, చర్చు, సిలువ, ఇది అద్భుతమైన కట్టడము. మొత్తం చిన్న చిన్న వాళ్ళ బిజినెస్ అంతా దోచేశాడు ఆయన. బుల్లి చర్చిల డిమాండ్ మొత్తం పోయింది. ఏషియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ కాంప్లెక్స్ ఓనరు. 4 లక్షల మంది ఉన్నారంట. సరే, కొంతమందికి అవి 4 లక్షల ఓట్లలాగా కనపడతాయి. సో అందుకనే ఈ నిర్లక్ష్యం ఇదంతా. సరే, మాకైతే నేను ఓట్లలాగా చోట్ల. సో ఇది ఈయన ఆ తాడేపల్లిగూడెం దగ్గర ముందు ఒక పర్మిషను నేను అపార్ట్మెంట్స్ కడతాను అని ఒక దగ్గర ఇచ్చి, అక్కడే ఇంకొక సబ్ అప్లికేషను, ఒక మీటింగ్ హాల్, నాట్ ప్రేయర్ హాల్, ఒక మీటింగ్ హాల్. అంటే ఆ ప్రాంగణంలో అపార్ట్మెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మీటింగ్ హాల్ అంటే ఏదో కొంచెం క్లబ్ హౌస్ టైప్ అనుకోవాలి. ఒక మీటింగ్ హాల్ కడతాము అని చెప్పి ఇచ్చారు. దానికి లోకల్ బాడీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. సదరు అనుమతుల ప్రకారం మీరు సదరు బిల్డింగ్లో చర్చిగా ఉపయోగిస్తూ ప్రార్థన మందిరంగా ఉపయోగించుచు ప్రార్థనలు జరుగుతున్నవని ఫిర్యాదుల ద్వారా తెలియవచ్చినది. సదరు మీటింగ్ హాల్ చర్చి మందిరంగా ఉపయోగించుకుని ప్రార్థనలు చేసుకునేటకు శ్రీయుత జిల్లా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా వారి అనుమతులు పొందవలసి ఉన్నది. జీవో నెంబర్ 376 శ్రావణ్ గారు ఇక్కడ ఆర్గ్యూ చేసింది. చర్చిగా ఉపయోగించుకుని ప్రార్థనలు చేసుకుంటే మీ వద్ద అనుమతులు ఉన్న ఎడల గ్రామ పంచాయతీ వారికి అందజేయవలను, లేని ఎడల ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలకు బాధ్యులగుదురు. ఈ నోటీస్ అందిన 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని 3 నెలల క్రితం ఇచ్చారు. రిప్లై లేదు. కలెక్టర్ ఆఫీసులో కనుక్కుంటే అక్కడ అప్లికేషనే లేదు. సో అయినప్పటికీ కూడా ఒక పెద్ద ప్రార్థనా మందిరం. అసలు ఏంట్రా బాబు ఈ క్యాండిడేట్ ట్రాక్ రికార్డ్ ఏంటని వెరిఫై చేస్తే ఇక్కడ నమ్మూరు దగ్గర కూడా ఒక ప్రార్థనా మందిరము నిర్మించి ఉంటుంది. దీనికి ఎట్టి అనుమతి లేదు, కలెక్టర్ అనుమతి లేదు, బిల్డింగ్ అనుమతి లేదు. 24లో కొట్టివేయమని చెప్పి ఆ లోకల్ బాడీస్ అథారిటీస్ వాళ్ళు నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళి ఏదో టెంపరీగా, ఇప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు ముందు స్టే ఇవ్వటం సహజం. ఎందుకంటే ఎక్స్ పార్టీ వెళ్తారు, ఏదో ఒక అబద్ధం చెప్తారు, ఓ స్టే తెచ్చుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆ జీపీలు వెళ్ళాలి. అవి రావు హీరింగ్కి. ఎందుకు రావంటే రావు. సో అలాగా నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ టెంపుల్, ఈ ప్రార్థనా మందిరం నిర్మూలించి ఉండలేదు. ఇలాగ ఎక్కడ కట్టినా కూడా ఇదే మోడస్ ఆపరాండేలో ఈ రకంగా చేస్తున్నారు. ఇదొక సరే బిజినెస్ మోడల్గా. ఎందుకంటే దేవాలయాలు మీకు తెలియదు ఏముంది, దేవాలయం 5 లక్షల ఆదాయం దాటి ఇలాగా ఉంటే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇక్కడ చర్చికి ముందు సరే ఇక్కడ క్రిస్టియన్ సోదరులు ఉండొచ్చు, నేను ఆ మతాన్ని తప్పుపడతలా, కానీ ఒక ఫ్యాబ్రిక్ని చెడిపోతుందేమో, ఒక సోషల్ ఫ్యాబ్రిక్ కావచ్చు, మన కల్చరల్ ఫ్యాబ్రిక్ కావచ్చు. చాలా చోట్ల జరిగేది ఏమిటంటే, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఈ మధ్య మా ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలకు కూడా వారానికి ఒకసారి, మినిమం నెలకోసారి పెట్టమంటే చాలా సమస్యలు ఏంటంటే నా వద్దకు వచ్చినాయి. నా భార్య క్రిస్టియన్గా మారిపోయిందండి, నన్ను కూడా మారమని గొడవ చేసేస్తుంది. నాకు ఇష్టం లేదు. మొత్తం ఎవరైనా మారవచ్చు, రాజ్యాంగంలోనే ఉందని వాళ్ళ ఇష్టం అనుకుంటుంటే, లేదండి ఇంటికి వచ్చేసి ఇంట్లో బాగున్నప్పుడు వచ్చి టైం అయిపోయే టైంకి
స్వస్థత అని చెప్పి వచ్చి ప్రేయర్ చేసేస్తే నైవ్ అయితే ఇవ్వాలని అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడు నేను మారిపోయాను, నువ్వు మారుతావా లేదా అలాంటి నీతో ఎలా అంటున్నానంటే ఇక్కడ అనుమతి ఉందో మనం ఆ చర్చ గురించి నాకు తెలియదు కదా, ఎవరైనా తిరగేస్తాను అనుమతి ఏమి లేదండి. ఇలాగా మా సంసారం పాడైపోవడానికి అనుమతి లేని చర్చ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాగా కొన్ని సంఘటనలు తరుగుతున్నాయి. ఇంచుమించు ప్రతి ఇటువంటి ఆ ప్రజా సమస్యల పరిష్కారంలో ఇది ఒక గమ్మత్తైన ఒక ప్రజా సమస్యగా మారిన మాట వాస్తవం. సరే, రాజ్యాంగం జోలికి వెళ్ళం, కానీ ఇలా బలవంతంగా ఇది మార్చడం అనేది సమంజసం కాదు. సో కాబట్టి దీని మీద కూడా మొన్న నేను మాట్లాడటం జరిగింది. అసలు దీనికి సమస్య మొదలు ఇదంతా బయటికి రావడానికి ముఖ్య కారణం నేను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అక్కడున్న దేవాలయం, ఆ దేవాలయం డీటెయిల్స్ అన్ని ఇందాక కోర్టు ఇచ్చాను. అక్కడ 40 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ బిల్లు రామాలయం అన్న పేరు మీద ఉంది. 1932 RSRలో గుడి అని స్పష్టంగా రాసింది. 1991లో దీని వెనక ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్లో ఆ ప్లాట్కి ఉత్తరం వైపున రామాలయం అని చెప్పి రాసింది. అదే 92, 93లో ఫసలి అనే ఒక రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. ఇన్ని ఎంత స్పష్టంగా ఉంటాయి. ఆఖరికి సాక్షి పత్రికలో కూడా శతాబ్ద కాలంగా ఉన్న రామాలయాన్ని పట్టించుకునే గుర్తు లేదని కూడా రామాలయం నీకు దిక్కెవడం అని చెప్పి సాక్షిలోనే రాశారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత రామాలయం కాకుండా పోతుందా? రామాలయం కాదు, రామాలయం ఏది? సో అలా ఉన్నప్పుడు నేను ఆ రామాలయంలోకి, నా నియోజకవర్గంలో ఉన్న రామాలయంలోకి వెళ్తాను అంటే వెళ్తానికి వీలు వెళ్తానికి వచ్చాను. నా వెనకాలంలో సాగొట్టాను. నాకెళ్ళి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ అన్నీ ఉండబట్టి నేను బయట పడ్డాను. సో ఇలాగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న నేనే అక్కడ ఎస్టాబ్లిష్ అయిన రామాలయానికే వెళ్ళాలి అంటే క్రైస్తవ అనుమతి తీసుకునే నేను నా హిందూ దేవాలయాల్లోకి వెళ్ళాలి అని నా పరిస్థితి ఎలా ఉంటే ఇంకెవరైనా హిందూ దేవాలయాలకు వెళ్ళగలరా? కల్వరి టెంపుల్స్కి వెళ్ళాలా? వేరే చర్చిలకి వెళ్ళాలా అనే చర్చ డెఫినెట్గా వస్తుంది. నన్ను అక్కడ కొట్టుంటే, ఆ దేవాలయం ప్రవేశానికి నన్ను అనర్హుల్ని చేసి నన్ను కొట్టుంటే భయపడతానికి జనం. డిప్యూటీ స్పీకర్ వీడికి దిక్కులేవరా? రామరావు పరిస్థితి ఏంటి అన్న ఆలోచన డెఫినెట్గా వస్తుంది అందరికీ. దీనికి ముందు ఒకసారి ఒక సంఘటన జరిగింది. సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం మారిన ఒక 3 నెలల తర్వాత ఏలూరుపాడు అనే గ్రామంలో నేను ఎంపీగా ఉండగా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఎంపీగా ఉండగానే అయింది. సరే, అప్పుడు నాకు ప్రవేశం నిషేధం కాబట్టి నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఒక నాగదేవత ఆలయం ఉంటే, నాగదేవత ఆలయం, ఇది నాగదేవత ఆలయం అయితే దీని వెనకాల కాలంలో ఉంది. వెనక నుంచి వెళ్ళటానికి లేదు. చుట్టూ పిల్లలు వేసి రౌండ్గా ఒక ఫ్లెక్సీ వేస్తారు. ఆ ఫ్లెక్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బొమ్మ వేశారు. లోపల బొమ్మలు వేసుకున్నారు. పేర్లు రాసుకున్నారు. ఆ బొమ్మలు వేశారు. కొత్తగా దాని బొమ్మ వేశారు. డెఫినెట్గా అందరికీ ఆరాధన పూజ చేయలేదు. గురువు వేసేసారు. మొత్తం పెద్ద ఫ్లెక్సీ వేసారు. ఎవరు ముట్టుకుంటాడో తెలియదు. గుడి లేక నీళ్ళు లేదు.
ఎవరైనా చెప్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అని చెప్పారు. నేను బ్రిడ్జ్ ఓపెనింగ్ వెళ్తే ఇక్కడ పక్కనే గుడి ఉందండి అంటే కావాలని చెప్పి నేను గుడి చూద్దామని వెళ్తే గుడి లేదా అన్న. అందుకే తీసుకొచ్చాను మిమ్మల్ని నేను వెలిగించాను. అందుకే తీసుకొచ్చాం, దీని వెనకాల ఉందండి అన్న. వెనకాలంటే వాడకంతా వెళ్ళి అలా సైడ్ యాంగిల్లో చూసాం, కనపడింది గుడి. తీసేసి కదా ఏమైందన్న చెప్తే ఇలా కొడతా ఉంటున్నారు, కేసులు పెడతా ఉంటారు. వెంటనే చేద్దాం, సేల్ ఇచ్చేసి ఎక్కడనే ఎక్కుతున్నాం అని చెప్పి నేను నీట్గా ఆ పిల్లల్ని నేనే తీసి సరిగ్గా మంచి ఇచ్చి వారికి అప్పు చెప్పండి, తప్పులేదు పెద్ద వారికి అప్పు చెప్పండి. నిన్న ఏం చేశాను, నిన్న అంబేద్కర్ జయంతి నేను 2 చోట్ల వెళ్ళి విగ్రహాన్ని పూలమాల వేసి చక్కగా మాట్లాడి వచ్చాను. వాళ్ళు కొందరు నీల్ కుమార్ ఛానల్స్ అనుకుంటారు. నీల్ కుమార్ గారు ఇప్పుడు ఫేమస్ అయిపోయారు అందరూ, తెలుసుగా? తెలుసు, తెలియని చెప్తారు. సో అదేమైంది, అంబేద్కర్ గారి పుట్టినరోజున అంబేద్కర్ని అవమానించిన తీర్పు తీసుకుంటే ప్రజలు అసలు అది నేను తీసి పక్కన పెట్టింది సంవత్సరం నడుపుతాం. అప్పటికి నేను జిప్పు తీసుకెళ్ళని కూడా ముఖ్య ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీని ముఖ్య ఎమ్మెల్యే. అది ఇప్పుడు జరిగిన సంఘటనలాగా అంటే ఏదో రకంగా వారికి నా మీద కోపం వచ్చేలాగా ఉండాలని చెప్పి చాలా దారుణంగా వక్రీకరించి ఇలా పెడతాను. సరే, మరీ గోన్ బ్యాక్ టు దట్ ఫ్లెక్సీ. ఏంట్రా ఈ గొడవ కారణం ఎవరంటే అక్కడ జోసఫ్ అని ఒక ఆయన రకరకాల కేసులు అందరి మీద పెట్టి ఆ ప్రైజ్ మనీ కేసు పెట్టి ప్రైజ్ పట్టు స్కీము అలా ఉంది. సో అతను తరచు ప్రైజ్ మనీ కొట్టేస్తూ ఉంటారు. ఏదో కేసు పెడతాం, ముందు 50,000 ఎఫ్ఐఆర్ అయిందంటే ఆ రూల్స్ బాగా స్టడీ చేసుకున్నారు, బాగా సోల్వ్ చేసుకున్నారు. సో ఏంటి అతను హిందూ క్రిస్టియన్, క్రిస్టియన్ క్రిస్టియన్ అయితే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను నచ్చకుండా అదే చెప్తాను. సో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులను ఎక్కడ హిందూ శ్మశానంలో కాల్చారా, శ్మశానంలో కూర్చారా అనేది పరిశీలించమంటే సో ఆయన బాగా డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి అద్భుతంగా తాజ్మహల్ రైతులో కాదులే అలా చక్కగా గ్రానైట్ చేసి సిలవ వేసి చక్కగా ఫాదరు ఇద్దరే బ్యూటిఫుల్గా కట్టారు. సో అంటే తల్లిదండ్రులు దాని ప్రకారం ఆ స్కూల్ సర్టిఫికేట్ కూడా పట్టించుకోవాలి. అక్కడికి ఎవరు వెళ్తారు, సబ్సిక్వెంట్గా ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. కానీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు మటుకు బీసీసీఎం అతను స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆ సర్టిఫికేట్ తన మదనపడలో చనిపోయినప్పుడు ఇతను చర్చిలో డ్రెస్ చేసుకుని చేస్తున్న ప్రార్థనలో ఇవన్నీ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి అతనికి సర్టిఫికేట్ రద్దు చేశారు. ఈ చెంతాల ఆనందప్పుడు ఇది ఎప్పుడో సంవత్సరం పైన అయింది రద్దు చేశారు మా కాన్స్టిట్యూన్సీ. ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేసుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ కేసుని ఎందుకు కూలంకషంగా నేను అధ్యయనం చేయవలసి వచ్చిందంటే నేను ఢిల్లీలో ఉన్న సమయంలో ఆ కేసు నామే పెట్టాను. ఢిల్లీలో ఉన్నాను, అసలు నాకు సంబంధం లేదు, రావలేదు కదా. రాని ఉన్నప్పటికీ వస్తానన్న భయంతో అప్పటి ప్రభుత్వ యంత్రాంగం ఆ స్థానిక నాయకులతో నా మీద వారి మనోభావాలు తెలుస్తున్నాయని చెప్పి కేసులు పెట్టారు. అప్పుడు నేను పరిశీలించాను ఏంటో ఎవరంటే ఒకరు కెనడీ అలాగే ఉన్నాయి పేర్లు. ఒకటేదో హిందూ పేర్లు బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్, అందరూ క్రిస్టియన్స్. బేసిక్గా ఎలిజిబిలిటీ లేదు. అది తర్వాత ఎలిజిబిలిటీ లేదంటే సరే చాలా కేసులు మూసేయడం జరిగింది. బట్ ఒక సఫరర్గా
ఇది న్యాయం కాదు.